ప్రతి పనిని అలా జాగ్రత్తగా నిర్వహించడంలో మొదట్లో ఎంతో ఒత్తిడి ఉంటుంది. సాధనతో దాన్ని అధిగమించినప్పుడు నైపుణ్యం అలవడుతుంది. చేసే ప్రతి పనిలోనూ అది ప్రతిఫలిస్తుంది. ఆంగ్లంలో దాన్నే మైండ్ఫుల్నెస్ అంటున్నారు. తెలుగులో మనసు పెట్టి చేయడంగా అనుకోవచ్చు. మనసు పెట్టి చేసేది ప్రతిదీ ధ్యానమే అవుతుంది. నీ ధ్యాస ఇక్కడ లేదు అనేవారు మన పెద్దలు. అంటే చేస్తున్న పని పట్ల మనకు పూర్తి స్థాయి స్పృహ ఏర్పడలేదని అర్థం. ధ్యాస, స్పృహ, ఎరుక, ఏకాగ్రత, నిమగ్నత వంటివన్నీ ధ్యానంలో భాగాలు. బండి నడపడం, తినడం, నడవడం, కూర్చోవడం అన్నీ ధ్యానపూర్వకంగా జరుగుతాయి. పని ఎంత చిన్నదైనా ఏకాగ్రతతో చేస్తుంటే ప్రకృతి సిద్ధంగా మనలోంచి శక్తి ఉబికి వస్తుందని, మనిషికి ప్రోత్సాహకరంగా మారుతుందని ఒక యోగి ఆత్మకథలో పరమహంస యోగానంద సోదాహరణంగా వివరించారు. అప్పుడవి చేస్తున్న పనులు కాక మన ద్వారా జరుగుతున్న పనులుగా పరిణమిస్తాయి. మేలుతరమైన ఫలితాలను అందిస్తాయి.